కదా. ప్రజలకి ఏంటన్నమాట ఇంకా ఇబ్బంది పాలు చేస్తున్నారు తప్ప దోసుకునోనికి దొంగకూరికి లంగాగాళ్ళకి వీళ్ళందరూ కూడా ఏందనమాట ఎవడైతే అవినీతి పాలన చేసే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అన్ని ఏందనమాట అనుకూలంగా సానుకూలంగా ఉన్నాయి తప్ప ప్రజలకి అనుకూలంగా లేదు బ్రదర్. మొత్తం కూడా దోసుకునే ఈ రాజకీయాలన్నీ కూడా దోసుకుంటున్నాయి, సమాజాన్ని మొత్తం దోసుకుంటున్నాయి. భారతదేశంలో దోసుకుంటోళ్ళే భారతీయులు, మిగతా వాళ్ళు. ఇవాళ నేపాల్ పరిస్థితి ఏమైంది, శ్రీలంక పరిస్థితి ఏమైంది, పాకిస్తాన్ పరిస్థితి ఏమైంది, నెక్స్ట్ దేశం ఏదుందో మన చుట్టూ ఉన్నటువంటి దేశాల పరిస్థితి అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. 80% 85% ఉన్నటువంటి జనాభా, బహుజన జనాభా మొత్తం పీడించి వసూలు చేస్తున్నారు బ్రదర్, పీడించి వసూలు చేస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసో తెలియదు, రేపు రాబోతున్నటువంటి 17వ తారీఖున ఏందనమాట ఒకప్పుడు మన నిజాం పాలన మన భారతదేశంలో విమోచన దినం. అదే విధంగా అప్పుడు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నప్పుడు మన భారతదేశం అంతా కూడా స్వతంత్రం ఏందనమాట ఇటు నిజాం పాలనకు రాకుండా నిజాం ప్రభుత్వాన్ని మొత్తం కూడా తీసుకొచ్చేసి సెప్టెంబర్ 17వ తారీఖున మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. అప్పుడు ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చిందో తెలుసా బ్రదర్? భారతదేశానికి భూములు ఎంత ఇచ్చిందో తెలుసా? 2,07,76,700 ఎకరాల భూమి ఇచ్చిండు మనకి. వెళ్ళిపోయేటప్పుడు నిజాం నవాబు మనకి ఇచ్చాడు. అంతేగా మన ధరణి కేసీఆర్ వచ్చిన కానించి ఏమైంది తెలుసా? చెప్పండి. కేసీఆర్ వచ్చిన కానించి, కేసీఆర్ ధరణి వచ్చిన కానించి 25 లక్షల ఎకరాలు కబ్జాకు గురైనాయి. మరి చూడండి బ్రదర్, 25 లక్షల నిజాం నవాబు ఇస్తే 25 లక్షలు. అంతేకాకుండా ఇంకొక విషయం బ్రదర్, దాదాపు 600 కంపెనీలు 580 నుంచి 600 కంపెనీలు ఏంటంటే నిజాం నవాబు స్థాపించాడు. ఎవరి కోసం? ప్రజల కోసం స్థాపించాడు. ప్రజలు ఇంకో విషయం చెప్పాలంటే మన తెలంగాణలోనే, మన హైదరాబాద్ లోనే సొంతగా డబ్బులు తయారు చేసుకునేటువంటి మిషన్లతో సహా ఇక్కడ ఉన్నాయి అంటే ఎంత స్వతంత్ర పరిపాలన ఉంది బ్రదర్ మన తెలంగాణ రాష్ట్రానికి. అలాంటి అన్ని కోట్ల భూములు ఇచ్చినటువంటి నిజాం నవాబు మనకి ఇచ్చి, అదే విధంగా బీద జనాలు బతకడానికి కోసం నిజాం ఏదో షుగర్ కంపెనీ కానీ, బిహెచ్ఎలే కానీ, ఈసీఎలే కానీ రకరకాల కంపెనీలన్నీ కూడా ఏర్పాటు చేసిపోతే ఇవన్నీ కంపెనీలు ఏమైపోయినాయి, వీటి కింద ఉన్నట్టు భూములు ఏమైపోయినాయి చూడండి. మీరు ఒక్కసారి ఆలోచించి బూరుగుల రామకృష్ణారెడ్డి కానీ, రంగారెడ్డి కానీ, ఇంకొక ఎన్టీఆర్ఏ కానీ, చంద్రబాబు నాయుడే కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఈ పరిపాలన ఉన్నటువంటి అగ్రవర్ణాలు పాలించి మొత్తం భూములన్నీ కూడా తెలంగాణ సంబంధించినటువంటి నిజాం నవాబు సంబంధించినటువంటి భూములన్నీ కూడా మనకి ఇచ్చినటువంటి బీద ప్రజల కోసం, బహుజన జనాల కోసం ఇచ్చినటువంటి భూములన్నిటి కూడా కబ్జా కోరు చేసిన బ్రదర్. ఇంకొక విషయం చెప్తున్నాను, 1954-55 ఆ ప్రాంతంలో పివి నరసింహరావు గారు ఇందిరాగాంధీ టైంలో ఏందనమాట చట్టం తీసుకొచ్చారు. ల్యాండ్ సీలింగ్ ఒక్కొక్కరికి 54 ఎకరాలే అనే తీసుకురావడం జరిగింది. ఒక్క పాయింట్ చెప్పండి బ్రదర్, నీకు వీళ్ళ పాలన బాగా అనిపిస్తుందా, వాళ్ళ పాలన బాగా అనిపిస్తుందా? ఎవరి పాలన అంటున్నావు? ఇప్పుడున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళ పాలన బాగా అనిపిస్తుందా, లేకుంటే అప్పట్లో నిజాం వాళ్ళ పాలన మంచిగా అనిపిస్తుంది? ఎక్కడ బ్రదర్ మొత్తం కూడా భూములన్నీ కూడా ఆడికి ఎట్లా చూసుకోవాలి, ఎక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నా కానీ ఎవరు కూడా ప్రజలు చూడనటువంటి భూములు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఏంటంటే పానీ పేపర్లే కానీ, ఈ పైసలు బట్టి పేపర్లే కానీ ఇవన్నీ కూడా లాస్ట్ ఉన్నటువంటి ఆ పేపర్లు పాలన చేస్తారా, భూ కబ్జాలు చేస్తారా? భూ కబ్జాలే బ్రదర్ ఇవంతా కూడా. మీరు ఒక్కసారి గమనించండి, తెలంగాణ పోరాటంలో పాల్గొనేటప్పుడు కేసీఆర్ యొక్క పరిస్థితి ఏంది, కేసీఆర్ కుటుంబం పరిస్థితి ఏంది, ఇవాళ ఏంటి బ్రదర్? లక్షల కోట్ల అంటే తెలంగాణ మనకి ఇచ్చినప్పుడు, తెలంగాణ రాకముందు 2014 ముందు మన తెలంగాణ ఇచ్చేటప్పుడు 6,000 కోట్ల మిగిలి బడ్జెట్ తోటి ఇస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏంది బ్రదర్ 6 లక్షల కోట్ల అప్పుల పాలతో అయిపోయింది. సరే కాదంటలేదు, ఏదో డెవలప్మెంట్ చేసి కొన్ని ఏంటంటే ప్రాజెక్టులు అవన్నీ కూడా ఏంటంటే ఎంత కూడా దోసుకున్నారు. అట్లా చేశారు, ఇట్లా చేశారు. రేవంత్ రెడ్డి ఎంతో ఉత్సాహంతో వచ్చేసింది అనమాట. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం చేసిండు. ఏం చేసిండు? ఏం చేయలేదు ఇప్పటి వరకు కూడా. ఏం చేయలేదు. ఎక్కడెక్కడ 6 స్కీమ్లు ఎట్లా చేయాలి, ఓ సీరియల్ టీవీలో వచ్చే సీరియల్ లాగా రోజుకో ఎపిసోడ్ పెట్టేసి ఇక చూడు రేపు వస్తుంది అరెస్ట్, ఇక చూడు అని చూపిస్తుంది తప్ప నో అరెస్ట్. బ్రదర్ నాకు తెలిసిన ప్రకారం నిజాం నవాబే కరెక్ట్ చేశాను. ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చేసింది తలా కొద్దిగా ఆక్యుపై చేయటం, బీద జనాలు ఇంకా అన్యాయాలు పాలు చేయటం. నిజంలో కూడా పొరపాట్లు ఉన్నాయిలే కానీ ఏదున్నా చెప్పుకోదగ్గ ప్రజల కోసం పనిచేసిండు బ్రదర్ నిజాం నవాబు. ప్రజల కోసం పనిచేసిండు, ప్రజలకు సంబంధించినటువంటి కంపెనీలు కట్టిండు, ఫ్యాక్టరీస్ ఎన్నో ఫ్యాక్టరీస్ ని ఏందనమాట ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి ఏందనమాట వస్తువులు కల్పించాడు, ఉపాధి కల్పించాడు. సో ఒక విధంగా ఉపయోగపడ్డాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎక్కడికెక్కడ కబ్జా చేయాలి. ఇంత లేనటువంటి ఆస్తులు, తక్కువ ఉన్నటువంటి ఆస్తులకి అది సౌదీలో ఏంటంటే ఇది బుర్జర్ అంటారు, ఖలీఫ్ బుర్జో ఇది అంటారు. అటువంటి ప్లేస్లలో కూడా ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేస్లలో కూడా ప్లాట్లు ఏంటి చెప్పు, విపరీతమైనటువంటి ఆస్తులు
ఏం చెప్పి ఇదంతా కాదు, నువ్వు టాపిక్ ఎక్కడి నుంచో ఎక్కడికో అదే బ్రదర్ ఆయన కొంత ఈయన కొంత ప్రతి ఒక్కడు కొంత నేను సంపాదించుకుంటూ వచ్చి బీద జనాలు ఆగంపాలు చేస్తున్నారు. మాట్లాడాలి